ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించును గాక. యెషయా ప్రవచన గ్రంథం 44వ అధ్యాయము 24వ వచనం. గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను. నేనొకడినే ఆకాశమును విశాలపరిచిన వాడను. నేను భూమిని పరిచిన వాడను. చదివినటువంటి వాక్య భాగంలో 2వ వరుసలో ఉన్నటువంటి వాక్యాన్ని మనం గమనించినట్లయితే యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను. ఈ ఒక వచనాన్ని మనం చూసినప్పుడు మనం జీవించినంత కాలం, మన ఆయుష్ ఉన్నంత కాలం, లేదా ఈ దిన ప్రారంభము నుండి దిన ముగింపు వరకు జరిగే సమస్తమును, ప్రతి క్రియను, జీవన గమనమును జరిగించువాడు ఆయనే. కనుక మనము గుర్తించవలసినటువంటి పాఠ్యం ఏదనగా సమస్తమును ఆయన మన చుట్టూ జరిగిస్తున్నాడు, మన జీవితంలో జరిగిస్తూ ఉన్నాడు. ఆయన చిత్తం లేకుండా ఏది జరగట్లేదు. ఉదాహరణకు సూర్యుడు ఉదయించుట, అస్తమించుట, చంద్రుని వెన్నెల, భూమి తన పరిధిలో తాను తిరగడం, సూర్యుని చుట్టూ తిరిగే విషయములు కూడా తన పరిధి ఏమాత్రం ముందుకు వెనుకకు తప్పకుండా తిరగడం, ఇవన్నిటిని జరిగించువాడు ఆయనే. కొంతమంది దేవుడు లేడు అనేటువంటి మాటను ఉపయోగిస్తూ ఉంటారు. వాక్యం సెలవిస్తుంది అంటే వారిని గూర్చి బుద్ధిహీనుడు దేవుడు లేడు అని అంటాడని కీర్తనల గ్రంథం 14వ కీర్తన 1వ చరణంలో మనం చూస్తాం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములలో అనుకుందురు. అయితే బుద్ధిహీనులని ఎందుకన్నారంటే ప్రభు చుట్టూ ఉన్న విషయాన్ని గమనించలేని వారు బుద్ధిహీనులు. ఒక పని జరుగుతున్నప్పుడు దానికి ముందు వెనక ఆలోచించకుండా ఆ పని చేయడమే బుద్ధిహీనత. నూనె కొనుక్కోవడానికి వెళ్ళి ఆ నూనెను దాచుకోవడానికి వస్త్రమును ఒక కుండలాగా చేసి తీసుకువెళ్తే వారిని బుద్ధిహీనులు అంటారు. లేదా మంచినీళ్లు తాగడానికి త్రాగునీటి కొరకు మంచివి ఉన్నప్పటికీ మలిన పాత్రను పట్టుకొని నిలబడితే వారిని బుద్ధిహీనులు అంటారు. ఇలా మనం చూస్తూ ఉంటే బుద్ధిహీనులకు అనేకమైనటువంటి నిర్వచనాలు. ఏదేమైనప్పటికీ దేవుడు చేస్తున్నటువంటి పనిని గుర్తించలేని వారు బుద్ధిహీనులు. సూర్యుడు ఉదయించడానికి ఎవరు ఆజ్ఞాపించారు? కొన్ని వేల సంవత్సరాల నుండి సూర్యుడు ఉదయిస్తున్నాడు. మరి అతనుకు ఆజ్ఞాపించిన శక్తి ఏంటిది అన్నటువంటి ఆలోచన లేకపోవడమే బుద్ధిహీనత. అయితే వాక్యం సెలవిస్తుంది చాలా స్పష్టముగా, యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడును. దీనిలో ఆయన రోషము కలిగినటువంటి దేవుడుగా తన యొక్క శక్తి సామర్థ్యతలను, పరాక్రమమును ఆయన తెలియచేస్తున్నాడు. నేనే సమస్తమును జరిగించుచున్నాను. మరికొందరు అంటారు దేవుడు సమస్తమును జరిగిస్తే హత్యలు జరిగించడం కూడా ఆయనే జరిగిస్తున్నాడా? అత్యాచారాలు కూడా ఆయనే జరిగిస్తున్నాడా? దొంగతనాలు కూడా ఆయనే జరిగిస్తున్నాడా? అంటే ఇక్కడ కూడా వారి ప్రశ్నలో బుద్ధిహీనతను మనం గుర్తిస్తాం. దేవుడు మనిషిని స్వేచ్ఛాయుక్తులుగా వారి హృదయాన్ని సృష్టించాడు. మనిషి జీవించడానికి, వారి స్వతహాగా ఆలోచించడానికి ఆయన లౌకిక జ్ఞానముని ఇచ్చాడు, బుద్ధిని ఇచ్చాడు. అందుకే వాక్యం సెలవిస్తుంది యెషయా ప్రవచన గ్రంథంలో, దేవుడు సమస్తమును సృష్టించాడు, నిరాకారంగా నిరుపయోగంగా ఆయన సృష్టించలేదు, సమస్తమును మేలుకరంగా ఆయన సృష్టించాడు. మనిషిని కూడా ఆయన ఒక మంచి సంకల్పంతో ఆయన సృష్టించాడు. ఆ పని జరిగించడము, జరిగించకపోవడము వారి స్వచిత్తమై ఉన్నది. కనుక ప్రభు సమస్తమును జరిగించున్నాడు. అయితే జరిగిస్తున్నటువంటి వాటిలో స్వచిత్తముతో స్వతహాగా ఆలోచింపగలిగినటువంటి వారు వారి చిత్తానుసారంగా అడుగు వేస్తారు. అది కేవలం మనిషికి మాత్రమే ఉన్నది. మరి ఏ జంతువుకు, మరి ఏ యొక్క వస్తువుకు, సృష్టిలో ఉన్నటువంటి జీవులకు అవి లేవు. కేవలం మనిషికి మాత్రమే స్వతహాగా ఆలోచించే లౌకిక జ్ఞానం అనేది ఉన్నది. దానికి అర్థం మనం చూడాలంటే, మనము సాంకేతిక పరంగా వైద్య రంగంలోను, విద్యా రంగంలోను అన్ని విషయాల్లో అభివృద్ధి చెందుతూ ఉన్నాం. మరి జంతువులు ఆ విధంగా లేవుగా. దాని అర్థం లౌకిక జ్ఞానం అనేది దేవుడు మనిషికి ఇచ్చాడు. లౌకికంగా ఆలోచించి మంచి చెడులను వివేచించి చేయడం అనేది మనిషి యొక్క ఆలోచనలోనే, వారి యొక్క నిర్ణయాలలోనే ఇమిడి ఉన్నవి. అయితే ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి విషయం ఏదనగా, దేవుడు సమస్తమును జరిగించువాడు. ఆయన ఏం జరిగిస్తారు? సమస్తమును జరిగిస్తారు. సరే, ఆయన ఎత్తుకు వచ్చినప్పుడు తన చెంతకు చేరినటువంటి మనకు ఆయన ఏమి జరిగిస్తారు అని మనం చూసినట్లయితే కొన్ని ఆసక్తికరమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం గమనిస్తాం. అది ఈ కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 2వ వచనం. పరిశుద్ధ స్థలముల నుండి ఆయన నీకు సహాయము చేయును. ఆయన సమస్తమును జరిగిస్తాడు. ఈ జరిగించే క్రమంలో తన కొరకు కనిపెట్టుకొని తన సన్నిధికి చేరి తన ఆజ్ఞానుసారంగా జీవిస్తున్న వారికి ఆయన సహాయము చేయు రీతిలో సమస్తమును జరిగిస్తాడు. మేలు కరుగుటికే సమస్తమును జరిగించునని వాక్యంలో మనం పలు సందర్భాలు చూస్తూ ఉంటాం. తన ప్రజల కొరకు, తనను ప్రేమించే వారి కొరకు, తన ఆజ్ఞానుసారంగా జీవించే వారి కొరకు ఆయన మేలు కలుగుటకు సమస్తమును సమకూడి జరిగిస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు ఆయన తన జనుల కొరకు
సమస్తమును జరిగించువాడుగా నిలబడి సహాయము చేయడానికి ఆయన చెయ్యి చాచువాడుగా, హత్తుకునేవాడుగా, పడిన గుంటల నుండి కృంగినటువంటి పరిస్థితుల నుండి లేవనెత్తువాడుగా ఆయన మన కొరకు సమస్తమును సమకూడి జరిగిస్తాడు, మనకు సహాయము చేస్తాడు. మరియు మనం చూస్తాం యోబు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం, ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ఇక్కడ మనం చూస్తాం గాయము కలుగునట్లుగా పరిస్థితులు దేవుని యొద్ద నుండి అనుమతి పొంది గాయములను మనకు కలుగు చేస్తూ ఉన్నాయి. పరిస్థితులు ప్రతికూలంగా మార్చబడుతూ ఉన్నాయి. అయితే ఆయన చేతులే మనకి స్వస్థతను అనుగ్రహిస్తాయి అని వాక్యం మనకి ఎంతో తేటగా తెలియజేస్తుంది. దానికి సరైనటువంటి నిర్వచనమును మనం యోబు జీవితంలోనే మనం చూస్తాం. యోబుకి ఆ క్లిష్ట పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు రావడానికి సాతాను అనేటువంటి అపవాది దేవుని యొద్ద అనుమతి పొందిన వాడుగా యోబును ఇబ్బంది పెట్టాడు. అయితే దేవుని చేతులే, ఆయన హస్తములే మరలా యోబుకు స్వస్థతను కలుగు చేసినవి, యోబుకు కోల్పోయిన వాటి కంటే రెట్టింపు ఆశీర్వాదాన్ని కలుగు చేసినవి. కారణం యోబుకు అటువంటి పరిస్థితి రావడానికి సాతాను దేవుని దగ్గర నుండి అనుమతి పొంది ఉన్నాడు. దేవుని మహిమ కొరకు జరిగినటువంటి ఆ యొక్క పరీక్షలో యోబు నిలిచిన వాడుగా, దేవునిని సైతం గెలిపించిన వాడుగా నిలబడట చేత యోబుకు రెట్టింపు ఆశీర్వాదం దేవుని చేతులే కలుగు చేసినవి. అతని శరీరానికి, తన దేహమునకు ఆరోగ్యము దేవుని హస్తములే, దేవుని చేతులే కలుగు చేసినవి. కనుక ఈ వాక్యం వింటున్నటువంటి నా దేవుని ప్రియులారా, మన కొరకు దేవుడు సమస్తమును జరిగిస్తూ ఉన్నాడు. ఈ దినము ఎందుకు ఇలా ఉంది, ఈ దినమున ఎందుకు ఇలా జరిగిందని మనం ఆలోచించేదానికంటే ఈ పరిస్థితిని బట్టి దేవుడు మనకు ఏమి నేర్పించబోతున్నాడు, ఈ మార్గముల ద్వారా దేవుడు మనకి ఆశీర్వాదాన్ని దాచి ఉంచాడు అని ఆలోచించడము, శోధించడంలో ఎంతో ఆధ్యాత్మిక విలువగా మనకు కనబడుతుంది. కనుక అపజయాలను బట్టి, అనారోగ్యాలను బట్టి, తృణీకారాలను బట్టి, నిందలను బట్టి, అవమానాలను బట్టి మనము చింతించగా దేవుడు మన కొరకు సమస్తమును సమకూడి మేలు కొరకు జరిగిస్తున్నాడు అన్న సంగతి మనం గుర్తించిన వారంగా ఆయన కొరకే కనిపెట్టుకుంటూ ఉండగా ఖచ్చితంగా, నిశ్చయంగా ఆయన చేతులు మనకు సహాయం అనుగ్రహిస్తాయి. ఆయన చేతులు మనకి స్వస్థతను కలుగు చేస్తాయి. ఆయన చేతులు మనలను నిర్మించి క్షేమస్థితిలో నిలబడతాయి. మరొక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. నెహెమీయా గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనంలో చూస్తాం. అందుకు నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా ప్రయత్నములను సఫలము చేయును. ఇక్కడ మనం చూస్తాం భక్తుడు విశ్వాసంతో పలుకుతున్నాడు, మా దేవుడు మా ప్రయత్నాలను సఫలం చేస్తాడు. అవును, నెహెమీయా దేవునిని ఆధారం చేసుకుని దేవుని చిత్తానుసారంగా దేవుని పని చేయడానికి ముందడుగు వేసి ఉన్నాడు కనుక నెహెమీయా యొక్క ప్రతి చర్యను దేవుడు సఫలపరిచాడు. తాను పెట్టిన అడుగును ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాడు. నేడు ఆయన సెలవిస్తున్నాడు, మీ ప్రయత్నములను నేనే సఫలము చేయవాడను. కారణం, నేను సమస్తమును జరిగించువాడను, సమస్తమును మీ కొరకు మేలుకరంగా మార్చి నడిపించువాడను, చేయువాడను. నేను మీ ప్రయత్నములను సఫలము చేస్తాను. మరొక విషయాన్ని మనం చూస్తాం, ప్రాముఖ్యమైనటువంటి విషయం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. ఎంతో అమూల్యమైనటువంటి విషయం. ఆయన మనకు సహాయము చేయడము, ఆయన మనకు స్వస్థతను అనుగ్రహించడము, ఆయన మన కార్యాలను సఫలము చేయడము అంత మటుకు కాదు కానీ ఈ భౌతికపరమైనటువంటి ఆశీర్వాదాల కంటే కూడా మనము కోరుకునదగినది, అతి శ్రేష్టమైనది మనము ఆయన చేత పవిత్రులముగా చేయబడడం అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం. అందుకే ప్రభు అంటున్నారు, నేను మిమ్మలను పవిత్రులనుగా కూడా చేస్తాను. కారణం, నేను సమస్తమును చేయువాడను, సమస్తమును జరిగించువాడను. అయితే ఈ ఒక్క సందర్భంలో మాత్రం మీరు చేయవలసినటువంటి ఒక్క చిన్న పని మీరు గుర్తించగలిగిన వారుగా ఉన్నారు. మీ పాపములను మీరు ఒప్పుకుని ఎడల, మీ దుర్నీతిని గురించి, మీ అతిక్రమమును గురించి, మీ దుష్టత్వమును గురించి మీరు ఒప్పుకొని ప్రార్థించిన ఎడల నేను మిమ్మలను పవిత్రులనుగా చేస్తాను. ఒకవేళ మనం పాపులము కాదు, నేను ఏ దుర్నీతిని చేయలేదు, నేను అసలు ఏ పాపము చేయలేదు, ఏ అతిక్రమము చేయలేదు అని అనుకున్నట్లయితే వాక్యం సెలవిస్తుంది, అలా మీరు చెప్పుకుంటే దేవునిని అబద్ధికునిగా చేయవారుగా ఉంటారు. దేవుడు సమస్తమును జరిగిస్తూ ఉంటే నరుడు దేవుణ్ణి అబద్ధికుడిగా చేయడం అనేది ఎంత బాధాకరమైనటువంటి, ఎంత బుద్ధిహీనమైనటువంటి పని. ఆయన మనలను పవిత్రులుగా చేయాలని ఆయన తన మహిమను విడిచి ఈ భూమి మీదకి వస్తే ఆయనను అబద్ధికునిగా చేయడం అనేది ఎంతో అజ్ఞానమైనటువంటి పరిస్థితి. కనుక ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులరా,
మీ కొరకు ఆయన సహాయం చేస్తాడు. మీ ప్రయత్నములను ఆయన సఫలం చేస్తాడు. మీ గాయములను కట్టి ఆయన స్వస్థపరుస్తాడు. మరియు ఆయన మిమ్మల్ని పవిత్రులనుగా చేసి పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తాడు. పాపములను ఒప్పుకొని ఆయన యొద్దకు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన నిశ్చయంగా సమస్తమును జరిగించువాడుగా ఉండి మేలు కలుగుటకు సమస్తమును సమకూడి మన కొరకు జరిగించుటకు సమర్థుడిగా శక్తివంతుడిగా ఉన్నాడు. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసేట మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు వాక్యమైన ప్రతి వారిని మీరు నిండలుగా దీవించండి, ఆశీర్వదించండి, మంచి ఆరోగ్యాన్ని క్షేమాన్ని కాపుతం తెచ్చండి. వారి ప్రయత్నాలను మీరు సఫలం చేయండి. వారికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి స్వస్థపరచండి. వారికి మీ హస్తము చాపి సహాయము దయచేయండి. ఇంకను ప్రభు ప్రతి దుర్నీతి నుండి జనులను విడిపించి పవిత్రులంగా చేసి రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని, వారి ప్రతి అవసరం అక్కరని మహిమల తీర్చి నీ సన్నిధిలో సాక్షి నిలబెట్టమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.